సాగడానికైతే ఏర్పాట్లయితే చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఎస్పీ మేరీ ప్రశాంత్ వీళ్ళందరూ సరే ఎన్నికలు ప్రశాంతంగా సాగడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. పవన్ రైట్, థ్యాంక్ యూ రాంబాబు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా 175 నియోజకవర్గాల్లో లోక్సభకు సంబంధించి కావచ్చు, 25కి సంబంధించి కావచ్చు, అసెంబ్లీకి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే ఈసీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఏదైతే 4వ ఫేజ్లో తెలంగాణలో కూడా లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. తెలంగాణలోనూ లోక్సభ ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధం చేసిన పరిస్థితి. సార్వత్రిక ఎన్నికలు 4వ ఫేజ్లో భాగంగా రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాల్లో ఇవాళ పోలింగ్ జరగబోతోంది. తెలంగాణలో మొత్తం 3,32,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ఆ ఓటర్లలో సగానికి పైగా మహిళలే ఉన్న పరిస్థితి. ఇక ఎన్నికల బరిలో 525 మంది అభ్యర్థులు కూడా నిల్చున్నారు. వీళ్ళలో 50 మంది మహిళా అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అట్లాగే కంటోన్మెంట్లో కూడా ఉప ఎన్నిక జరగబోతోంది. లాస్య నందిత ఆకస్మిక మరణానికి సంబంధించి అంటే అక్కడ కూడా ఎన్నిక జరగబోతోంది. ఇటు హైదరాబాద్ కంటోన్మెంట్కి సంబంధించి, ఒకటి అసెంబ్లీకి సంబంధించి. అట్లాగే పూర్తిగా కరీంనగర్ పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? కరీంనగర్లో మాక్ పోలింగ్ ఎన్ని గంటలకు ప్రారంభం కాబోతోంది? పోలింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యే అంటే 7 గంటలకు పోలింగ్ ఉంది కదా, దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? సో కాసేపట్లో అంటే మాక్ పోలింగ్ కొన్ని చోట్ల ఇప్పటికే ప్రారంభమైంది. ప్రస్తుతం కరీంనగర్ పార్లమెంట్ అలాగే పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో చాలా చోట్ల కూడా ఈ మాక్ పోలింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న కరీంనగర్ నియోజకవర్గం పైన మాత్రం పోలింగ్ పైన కొంత ఆసక్తి నెలకొంది. సో ఇప్పటికే పోలింగ్ సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సో 17,92,000 ఓట్లు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో పోలింగ్ అధికారులు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో మొత్తంగా 28 మంది అభ్యర్థులు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో బరిలో ఉన్నారు. 29వ నెంబర్గా నోటాకు కూడా ఉండటంతో పూర్తిగా అధికారులంతా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సో మొత్తంగా మనం కాసేపట్లో మాక్ పోలింగ్ కూడా చాలా చోట్ల ప్రారంభమైంది. ఏజెంట్లు కూడా ఇప్పటికే పోలింగ్ బూత్లకు కూడా చేరుకున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో పోలింగ్ సిబ్బంది అంతా కూడా రెడీగా ఉన్నారు. సో మనతో గోపాలకృష్ణ అంటే కరీంనగర్లోని పోలింగ్ ముకరాంపురలోని ఉర్దూ పాఠశాలలో ఉన్న గోపాలకృష్ణ అధికారి మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏజెంట్లు చేరుకున్నారా? ఎందుకంటే ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ప్రస్తుతం ఇక్కడ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ ఉర్దూ మీడియం స్కూల్ సార్. ఇది ఇక్కడ పూర్తిగా 4 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఇక్కడ ఓటర్లకు కావాల్సిన పూర్తి సౌకర్యాలతోటి మేమందరం కూడా అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఓటింగ్కు అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి. మాక్ పోల్ కూడా 4 పోలింగ్ బూతులలో ఇప్పటికీ స్టార్ట్ అయింది సార్. అది నడుస్తూ ఉంది. పార్టీల తరఫున పోలింగ్ ఏజెంట్లు కూడా అందరూ కూడా అందుబాటులో ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలోనే ఎలాంటి నిష్పక్షపాతంగా లేకుండా ఇక్కడ మాక్ పోల్ అనేది జరుగుతూ ఉన్నాయి సార్. ఏమైనా ఇబ్బందిగా అంటే ఈవీఎంస్ కానీ లేకపోతే బ్యాలెట్స్ యూనిట్స్కి ఏమైనా ఇబ్బంది అనిపిస్తే మైక్రో అబ్జర్వర్స్ కానీ లేకపోతే ఇమీడియట్గా సాల్వ్ అయ్యే పరిస్థితి ఉందా సార్? అవును సార్, మేము దానికి సిద్ధంగా ఉన్నాము. ఆల్రెడీ కూడా మేమందరం కూడా ఈ విషయంలో ట్రైనప్ అయి ఉన్నాము. నా దగ్గర రిజర్వ్ ఈవీఎం యూనిట్లు ఒక 2 ఉంటాయండి. ఎక్కడ కూడా ఏ క్షణంలో అయినా ఇబ్బంది వచ్చిందంటే నేను వాళ్ళకు రీప్లేస్ చేయడం కానీ అక్కడ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నేను ఉంటానండి. సో మొత్తంగా కరీంనగర్లో కాసేపట్లో ఇక పోలింగ్ కూడా ప్రారంభం కాబోతోంది. కరీంనగర్ పోలింగ్ పర్సెంటేజ్ పైన కొంత ఆసక్తి అయితే నెలకొంది. గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది అన్న ఆలోచన కూడా వినిపిస్తోంది. ఎందుకంటే ఓటర్ల సంఖ్య కూడా దాదాపు పెరిగింది. ఇక్కడ పురుషుల కంటే దాదాపు 40,000 మంది మహిళా ఓటర్సు ఎక్కువగా ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో అన్ని పోలింగ్ బూతుల్లో కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. సిబ్బంది అలాగే ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలను కూడా పూర్తిగా తనిఖీలు చేసి మాక్ పోలింగ్ అయితే కంప్లీట్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. పవన్, రైట్. శ్రీనివాస్, అక్కడ కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో ఏంటి పరిస్థితి? బందోబస్తుకి సంబంధించి కూడా ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారు? అట్లాగే అక్కడ ఈవీఎంల పరిస్థితి ఏంటి? వీటికి సంబంధించి అభ్యర్థులు ఏమని చెప్తున్నారు? ఏంటి అప్డేట్స్ ఏంటి?
సో మొత్తంగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలోనే 54 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నట్లు సిపి అభిషేక్ మహంత్ ఇప్పటికే స్పష్టం చేశారు. అక్కడ ఈ లొకేషన్ ఆధారంగా ఎప్పటికప్పుడు ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. అక్కడ కొంత పోలీస్ ఫోర్స్ని కూడా ఎక్కువగా నియమించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. మరోవైపు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో అక్కడ సమస్యాత్మక ప్రాంతం, ఎందుకంటే మంతనిలో దాదాపు త్వరగానే పోలింగ్ ముగియబోతోంది. ఎందుకంటే ప్రతిసారి కూడా అక్కడ పోలింగ్ 4 గంటలకే ముగుస్తూ ఉంది. అయితే ఈసారి కొంత లైన్లో ఉన్న వారికి అవకాశం అయితే ఇవ్వబోతున్నారు. అక్కడ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో కొంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. మరోవైపు కరీంనగర్లో కూడా 54 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. సో అక్కడ పోలింగ్ అంటే పూర్తిగా అయిపోయిన తర్వాత నిర్దిష్ట సమయానికి పోలింగ్ బూతులకు వచ్చిన ఓటర్లకు మాత్రం ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు. అక్కడి నుంచి అంటే సిపి స్పష్టంగా అభిషేక్ మహంత్ స్పష్టంగా చెప్పారు. సో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి వెళ్ళిన ఈవీఎంలు తిరిగి స్ట్రాంగ్ రూమ్కు చేరుకునే వరకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సో ఈ సమస్యాత్మక ప్రాంతాల మీద డేగ కన్లతో మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో ఓవరాల్గా కరీంనగర్లో ఇక మాక్ పోలింగ్ పూర్తిగా ప్రారంభమైపోయింది. ఏజెంట్లు కూడా పోలింగ్ బూతులకు చేరుకున్నారు. సో సిబ్బంది అంతా కూడా పోలింగ్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి రెడీగా ఉంది. సో 7 గంటలకు వచ్చే మొదటి ఓటర్లకు కూడా కొంత సన్మానం చేయబోతున్నారు. కరీంనగర్ 7 నియోజకవర్గాల్లో, కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో మొత్తం 35 మోడల్ పోలింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేశారు. వృద్ధులకు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా ఈ పోలింగ్ అంటే ఓటు వేసేందుకు అనేక ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఒక నియోజకవర్గానికి 5 చొప్పున 7 నియోజకవర్గాల్లో మొత్తం ఈ 35 మోడల్ పోలింగ్ స్టేషన్స్ కూడా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఏర్పాటు చేశారు. సో అటు జిల్లా ఎన్నికల అధికారి కానీ, ఇటు సిపి అభిషేక్ మహంత్ కానీ వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో మొత్తం 17,92,000 ఓట్లు ఉండటంతో సో పోలింగ్ పర్సెంటేజ్ పైన కొంత పెంచడానికి ఇప్పటికే అనేక అవగాహన కార్యక్రమాలు కూడా రూపొందించారు. అటు రాజకీయ పార్టీల నేతలు కూడా ఎక్కువగా తమకు